సుధీర్ బాబు రాచకొండ సిపి ఎస్ఓటి ఎల్బీ నగర్ జోన్లో ఫేక్ జాబ్ ఫ్రాడ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను పట్టుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్టు నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న షేక్ బడే సాహెబ్ మాలిక్ లక్ష్మణ్ చారి అరెస్ట్ చేశాము. ముందు జాబ్ వచ్చింది అంటూ ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డు ఇస్తారు. అవుట్ సోర్సింగ్ జాబ్ వచ్చింది, త్వరలోనే రెగ్యులర్ అవుతుందని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. 3 నెలలు జీతం అంటూ డబ్బులు కూడా అని ఆన్లైన్ పేమెంట్స్ జీతాలు వేసి నమ్మిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్, ఎఫ్సిఐ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ కోట్లలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు ఈ గ్యాంగ్ పాల్పడింది. ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లాగా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చింది, ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇస్తారు. ఇట్లా ఇటువంటి కార్డు కూడా ఇస్తారు. ఇచ్చి నీకు జాబ్ వచ్చిందని చెప్తారు. ఫస్ట్ తెలిసే ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది, నేను తర్వాత నీకు రెగ్యులర్ వస్తుంది జాబ్ అయితే అని చెప్తారు. ఈ ప్రాసెస్ ఏం చేస్తారంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ శాలరీ 15-20,000 డిపెండింగ్ ఆన్ ద జాబ్, ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్ లో మనీ వేస్తారు. 3 నెలలు డబ్బు వేసేస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటారు అని వాళ్ళ దగ్గర నుంచి 15 to 20 lakhs వరకు డిపెండింగ్ ఆన్ ద జాబ్ బట్టి ఆయన వసూలు చేస్తారు.